ఇప్పుడు ఆ కంచు కోటని కమలం కూల్చేస్తుంది. లాస్ట్ టైం రిజల్ట్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ బీజేపీ ప్యూర్ డామినెన్స్ కనిపిస్తుంది. నాకు ఈ ఆర్జీ కార్ హర్రర్ ని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. టీఎంసీ గవర్నమెంట్ లోని కరప్షన్ ని బయటపెట్టింది. కానీ ఈసారి ఆ గేమ్ కి బీజేపీ ఎండ్ కార్డేసింది. వాళ్ళు టీఎంసీ మిస్ గవర్నెన్స్ ని భరించలేకపోయారు. ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత చరిష్మా ఉన్నా, అకౌంటబిలిటీ లేకపోతే ఆ పవర్ కి ఖచ్చితంగా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హే గైస్, ఎలా ఉన్నారు? ది ల్యాండ్ ఆఫ్ రెవల్యూషన్స్, ది ల్యాండ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గా పిలువబడే వెస్ట్ బెంగాల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బెంగాల్ బీజేపీ చేతికి అధికారం ఇవ్వలేదు. అండ్ గత 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ని గవర్న్ చేయలేదు, రూల్ చేస్తుంది. 15 years సింగిల్ ఉమెన్. ఆ సింగిల్ ఉమెన్ తన ఫైట్ చేస్తూనే పొలిటికల్ కెరియర్ని బిల్డ్ చేసుకుంది. తన పొలిటికల్ పార్టీని ఒక మూమెంట్ లాగా మార్చుకొని వెస్ట్ బెంగాల్ని తన కంచు కోటగా మార్చుకుంది. కానీ ఇప్పుడు ఆ కంచు కోటని కమలం కూల్చేస్తుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో ఎలా మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారం సాధించింది, దాని వెనక ఉన్న మెయిన్ కారణాలు ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కొంతమంది తీటగాళ్ళు వచ్చి, ఏంటి బ్రో టీఎంసీ ఓడిపోయిందని ఫీల్ అవుతున్నావా, లోపల ఏడుస్తున్నావా, బర్ణాలు ఏమైనా ఆర్డర్ పెట్టాలా అని కొంచెం అతి చేస్తారు. కాకపోతే ఆ డిప్పంగాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నేను ఈ వీడియోలో బెంగాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది, బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పాను. ఈ ఎగ్జిట్ పోల్స్ వీడియోలో కూడా బీజేపీకి ఫేవర్గా వచ్చిన పోల్స్ గురించి చెప్పాను. నేను ఎప్పుడు న్యూట్రల్గానే 360 degrees అనాలిసిస్ ఇస్తాను. బట్ ఈ హేట్ మాంగర్ బ్యాచ్కి ఓన్లీ బీజేపీ భజన చేస్తేనే వీడియో కరెక్ట్గా చేసినట్లు. నేను అలాంటి భజన వీడియోస్ చేయను. ఎనీవే, ఈ తీటగాళ్ళు తమ్నెయిల్స్ తప్ప ఫుల్ వీడియో చూసే ఓపిక ఉండదు లేండి, అది వేరే విషయం. బట్ బెంగాల్లో బీజేపీ గెలవాలి అని నేను కూడా కోరుకున్నాను. ఎందుకంటే ఒక స్టేట్లో సేమ్ పార్టీ పవర్లో ఉంటే డెవలప్మెంట్ పెద్దగా ఉండదు. గవర్నమెంట్స్ మారుతూ ఉంటే పార్టీస్ మధ్య కాంపిటీషన్ పెరిగి పవర్ కోసమైన డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు. సరే, ఆ ఉల్ఫాగాళ్ళ గురించి చెప్పి మీ టైం కొంచెం వేస్ట్ చేశాను, సారీ. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్ ద బ్యాటిల్ గ్రౌండ్. బ్యాటిల్ గురించి మాట్లాడుకునే ముందు బ్యాటిల్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 148. అండ్ ఈ ఎలక్షన్స్కి ముందు అంటే 2021 ఎలక్షన్స్లో టీఎంసీ 215 సీట్లతో భారీ విజయం సాధించింది. ఆ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచిన సీట్లు జస్ట్ 77. సో ప్రజెంట్ బీజేపీ 190 సీట్స్ దాకా లీడింగ్లో ఉంది. అంటే ఇది జస్ట్ విన్ మాత్రమే కాదు, టీఎంసీకి ఇది హ్యూజ్ అప్సెట్ అండ్ ఇండియన్ ఎలక్టోరల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొలిటికల్ టర్న్ అరౌండ్. కానీ మరీ అంతగా షాక్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇలాంటిది జరగబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ చెప్పేశాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎగ్జిట్ పోల్స్ మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాను, కావాలంటే తర్వాత ఒకసారి వెళ్ళి చూడండి, మీకు రిజల్ట్ గురించి ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు నెక్ టు నెక్ ప్రిడిక్షన్స్ చేసాయి, బట్ మేజర్ పోల్స్ మాత్రం బీజేపీకి ఫేవర్గా వచ్చాయి. అండ్ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నిటిని యావరేజ్గా తీసి పోల్స్ ఆఫ్ పోల్స్ అని రిలీజ్ చేశారు. దాంట్లో బీజేపీకి 145, టీఎంసీకి 145 సీట్స్ వచ్చాయి. 145 వర్సెస్ 145, రెండు పార్టీస్ పోటాపోటీగా ఫైట్ చేసాయి అనుకుంటున్నారు కదా. ఎస్, ఈ 145 వర్సెస్ 145 ఫిగర్ చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ లాస్ట్ టైం రిజల్ట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ బీజేపీ ప్యూర్ డామినెన్స్ కనిపిస్తుంది. కానీ టీఎంసీ చాలా ఫైట్ చేస్తుంది. ఈవీఎం మిషన్ ఇష్యూస్, స్ట్రాంగ్ రూమ్ కాంట్రవర్సీస్ ఇలా చాలా కలిసి వచ్చి టీఎంసీ గెలుపుకి అడ్డుపడ్డాయి. బట్ ఏదేమైనా ఫైనల్ విక్టరీ బీజేపీ సొంతమైంది. 15 years ఆఫ్ మమత, బట్ క్రెడిట్ షుడ్ బి గివెన్ వేర్ ఇట్స్ డ్యూ. బెంగాల్ లాంటి స్టేట్ని 15 years సింగిల్ హ్యాండ్తో పాలించడం, అది కూడా ఒక మహిళ అంటే అంత ఈజీ విషయం కాదు. 2011లో మమత పవర్లోకి వచ్చినప్పుడు 34 ఏళ్ల నుంచి బెంగాల్ మీద ఐరన్ గ్రిప్తో పట్టుకున్న లెఫ్ట్ రూల్ని ఎండ్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్ ప్రజలు మమతాని నమ్మారు. జనాలకి రియల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉంటాయో చూపించింది మమత. రోడ్స్, హాస్పిటల్స్, గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం కన్యాశ్రీ స్కీమ్స్, ఇలా ఎన్నో స్కీమ్స్ తీసుకొని వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ కన్యాశ్రీ స్కీమ్కి అయితే ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ కూడా వచ్చింది. ఈ స్కీమ్స్ లాంచ్ చేయడంతో మమతాకి జనాల్లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. దాంతో 2016 ఎలక్షన్స్లో కూడా మమత విజయం సాధించింది. 2021 ఎలక్షన్స్లో అయితే మోదీ గారు, అమిత్ షా గారు దిగొచ్చి క్యాంపెయిన్ చేసినా కూడా టీఎంసీ 15 సీట్లలో భారీ విజయం సాధించింది. 2021 విన్తో మమతాకి తిరుగులేదు అని అందరూ డిసైడ్ అయిపోయారు. కానీ పవర్ అనేది చాలా డేంజర్. ఇప్పుడు ఒక పొలిటీషియన్కి పవర్ వచ్చినా కూడా ఆ పవర్ ఎప్పుడు పోతుందో అనే భయం ఉంటే అతను కంట్రోల్లో ఉంటాడు. కానీ ఎప్పుడైతే పవర్ అనేది అన్ఛాలెంజ్డ్గా భయం లేకుండా ఉంటుందో ఆ పవర్ చేదుగా మారటం మొదలవుతుంది. అండ్ టీఎంసీ విషయంలో కూడా అదే జరిగింది. 15 సంవత్సరాలు తిరుగులేని పవర్ ఉండటంతో మమతా దీదీ రూల్లో
క్రాక్స్ వచ్చాయి. అండ్ ఆ క్రాక్స్ చిన్నవి కాదు, ఓటర్స్ ఇగ్నోర్ చేయలేని క్రాక్స్ అవి. ఆ క్రాక్స్ ఇప్పుడు టీఎంసీ ఓటమికి కారణమయ్యాయి. టీఎంసీ ఓటమికి కారణమైన ఆ క్రాక్స్ లో మొదటిది ఆర్జీ కార్ హర్రర్. నాకు ఈ ఆర్జీ కార్ హర్రర్ని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నాకే కాదు, ఎవరికైనా అంతే ఉంటుంది. దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన పీడకల ఆ ఇన్సిడెంట్. ఆ కేసుని టీఎంసీ గవర్నమెంట్ హ్యాండిల్ చేసిన తీరు ప్రతి ఒక్కరిని కోపానికి గురి చేస్తుంది. ఎఫ్ఐఆర్ డిలే చేయటం, క్రైమ్ సీన్ కంటామినేషన్, ఇన్వెస్టిగేషన్ జరగకుండా విక్టిమ్ ఫ్యామిలీకి చెప్పటం, ఇలా ఒకటి కాదు మల్టిపుల్ మిస్టేక్స్. ఇంకా ఈ కేసు విషయంలో మమత వ్యవహరించిన తీరు ఎంత సిల్లీగా అనిపించిందంటే దేశం మొత్తం నవ్వింది. సీఎం తానే, హోమ్ మినిస్టర్ తానే, బట్ ఆమె ప్రొటెస్ట్ చేసింది. ఎవరి మీద చేసిందో అర్థం కాల. నెక్స్ట్ ఎస్ఎస్సి స్కామ్. ఆర్జీ కార్ టీఎంసీ గవర్నమెంట్ చేతకానితనాన్ని బయట పెడితే ఎస్ఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టీఎంసీ గవర్నమెంట్ లోని కరప్షన్ ని బయట పెట్టింది. 2016లో సుప్రీంకోర్టు 25,752 ఎస్ఎస్సి అపాయింట్మెంట్స్ ని నల్లిఫై చేసింది. కారణం రిక్రూట్మెంట్స్ లో స్కామ్ జరగటం. 25,752 మంది ఎన్నో ఏళ్లు కష్టపడి తెచ్చుకున్న జాబ్స్ క్షణంలో మాయమైపోయాయి. సిబిఐ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే బ్లాంక్ ఆన్సర్ షీట్స్, ఓఎంఆర్ షీట్స్ అన్నిట్లో మ్యానిపులేషన్ జరిగిందంట. అండ్ ఆ మ్యానిపులేషన్ చేసింది లీప్స్ అండ్ బౌండ్స్ అనే ఫర్మ్. అండ్ ఈ ఫర్మ్ ఓనర్స్ టీఎంసీ లీడర్స్తో క్లోజ్ కనెక్షన్స్ ఉన్నాయి అని కూడా బయటపడింది. అండ్ మైండ్ పోయే విషయం ఏంటంటే ఈ టీచర్ కరప్షన్లో లార్జ్ స్కేల్ కరప్షన్ జరిగినట్లు టీఎంసీ పార్టీకి తెలుసని టీఎంసీ లీడర్ కునాల్ ఘోషే ఒప్పుకున్నాడు. ఏదేమైనా ఈ స్కామ్తో జనాల్లో టీఎంసీ మీద ఉన్న నమ్మకం, మమతా బెనర్జీ మీద ఉన్న అభిమానం రెండు పోయాయి. వీటితో పాటు బెంగాల్ మైగ్రేషన్ పెరిగిపోయింది. జాబ్స్ లేక బెంగాల్ యూత్ అంతా గుజరాత్, పూణే, హైదరాబాద్కి వెళ్ళటం మొదలుపెట్టారు. అండ్ బీజేపీ కూడా టీఎంసీ మీద వచ్చిన క్రాక్స్ ని తమ ఎలక్షన్ క్యాంపెయిన్ లో బాగా యూజ్ చేసుకుని ఓటర్స్ ని తమ వైపు తిప్పుకుంది. ఇక్కడ అసలైన ఎక్స్ప్లోజివ్ మ్యాటర్ ఏంటంటే సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్ట్ని క్లీన్ చేస్తున్నాం అని చెప్పి 91 లక్షల నేమ్స్ని డిలీట్ చేశారు. అంటే బెంగాల్ ఓటర్స్లో దాదాపు 12% మందికి ఓటింగ్ హక్కు లేకుండా పోయింది. అందులో మెజారిటీ మైనారిటీస్ అండ్ మైగ్రెంట్ కమ్యూనిటీస్ ఉండటం ఇప్పుడు ఒక పెద్ద రచ్చకు కారణమైందనమాట. టీఎంసీ ఇది ఒక ఈసీ బీజేపీ కాన్స్పిరసీ అని చెప్పింది. బీజేపీ ఏమో ఇది జస్ట్ ఓటర్ రోల్స్ని క్లీన్ చేయడం మాత్రమే అంటుంది. 14 లక్షల మంది కోర్టుకు వెళ్తే 139 మందికి మాత్రమే క్లియరెన్స్ ఇచ్చారు. ఇది రిజల్ట్ మీద ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది మనకి ప్రస్తుతానికి అయితే తెలీదు. వై బీజేపీ వన్? సరే, అసలు బీజేపీ గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. రీజన్ నెంబర్ 1, ది యాంటీ టీఎంసీ ఓట్ కన్సాలిడేటెడ్. 2021లో బెంగాల్ సీన్ వేరు. అప్పుడు 3 ప్లేయర్స్ ఉండేవాళ్ళు, టీఎంసీ, బీజేపీ అండ్ లెఫ్ట్ కాంగ్రెస్ అలయన్స్. కానీ 2026లో సీన్ పూర్తిగా మారిపోయింది. లెఫ్ట్ కాంగ్రెస్ అండర్స్టాండింగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అనమాట. సో అక్కడ ఏ క్రెడిబుల్ థర్డ్ ఫ్రంట్ లేదు. ఇది ఓన్లీ టీఎంసీ అండ్ బీజేపీ మధ్య జరిగిన ఒక ప్యూర్ ఫైట్ మాత్రమే. ఇలాంటి బైనరీ ఫైట్లో మమత నచ్చకపోతే ఓటర్స్కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ బీజేపీ. అందుకే టీఎంసీకి ఎగనెస్ట్గా పడే ప్రతి ఓట్ ఆటోమేటిక్గా బీజేపీకి వెళ్ళిపోయింది. రీజన్ నెంబర్ 2, మోదీస్ క్యాంపెయిన్. పీఎం మోదీ స్వయంగా బెంగాల్లో 20కి పైగా ర్యాలీస్లో మాట్లాడారు. ఆర్జీ కార్ విక్టిమ్ మదర్ని ఆయన పక్కనే స్టేజ్ మీద నిలబెట్టారు. అఫ్ కోర్స్ అది ఎలక్షన్ స్టంటే, బట్ బీజేపీకి ఫేవర్గా వర్కౌట్ అయింది. ఫేజ్ 1 తర్వాత అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి యాంటీ ఇంక్యుబెసీ మాటల్లో లేదని, అది ఓట్స్ రూపంలో చూపిస్తారు అని చెప్పారు. 2021 కంటే ఎక్కువ మంది హిందూ ఓటర్స్ బయటకు వచ్చి ఓటు వేశారు అని చెప్పారు. దానికోసం బీజేపీ గ్రౌండ్ లెవెల్ మొబిలైజేషన్ ఇంతకు ముందు ఎప్పుడూ జరగనంత రేంజ్లో ఈసారి జరిగింది. రీజన్ నెంబర్ 3 వచ్చేసి హిందూ ఓట్ కన్సాలిడేషన్. బీజేపీ చాలా సంవత్సరాల నుంచి బెంగాల్లో ఉన్న హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేయడానికి వర్క్ చేస్తుంది. మెయిన్గా మటువాస్ లాంటి కమ్యూనిటీస్, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక పెద్ద రెఫ్యూజీ కమ్యూనిటీ అనమాట. ఆ కమ్యూనిటీకి సిటిజన్షిప్ అనేది ఒక కళ. బీజేపీ ఆ కళను నిజం చేస్తామని సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బెనిఫిట్స్ని ఇస్తామని ప్రామిస్ చేసింది. కల్చరల్ అవుట్ రీచ్ వల్ల బీజేపీకి ఒక సాలిడ్ బేస్ బిల్డ్ అయింది. వాళ్ళందరూ బీజేపీకి ఓటు వేశారు. బెంగాల్లో దాదాపు 30% ఉన్న మైనారిటీస్ ఎక్కువగా టీఎంసీకి ఓటు వేశారు. కాబట్టి బీజేపీ గెలవాలంటే హిందూ ఓట్స్ ఖచ్చితంగా కన్సాలిడేట్ అవ్వాలి. అది వర్కౌట్ అయింది. రీజన్ నెంబర్ 4 వచ్చేసి
ఉమెన్స్ యాంగర్ ఓవర్ సేఫ్టీ. బెంగాల్లో ఉమెన్ ఓట్స్ అంటే మమతా బెనర్జీకి అక్షయ పాత్ర లాంటివి, కానీ ఈసారి ఉమెన్ ఓటర్స్ మాత్రం చాలా కోపంగా ఉన్నారు. దానికి కారణం ఆర్జీ కార్ కేస్. హాస్పిటల్లో ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్కి రక్షణ లేకపోతే ఇంకా నార్మల్ సిటిజన్ సిచ్యువేషన్ ఏంటి అనే నెరేటివ్ ఇప్పుడు బెంగాల్లో స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ ఆర్జీ కార్ కేసుని గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తున్న విధానం, ఎవిడెన్స్లు మాయమవటం, అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యం, ఇవన్నీ మహిళలకి కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేశాయి. బీజేపీ దాన్ని పొలిటికల్ ఇష్యూలా కాకుండా ప్రతి ఉమెన్ తన సొంత సమస్యగా ఫీల్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయింది. రీజన్ నెంబర్ 5 వచ్చేసి సెంట్రల్ స్కీమ్ పెనట్రేషన్. బీజేపీ తన సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ తో సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్లో ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంది. పిఎం ఆవాస్ యోజన, ఉజ్వల, పిఎం కిసాన్, ఈ స్కీమ్స్ అన్ని రూరల్ బెంగాల్లో ఒక స్ట్రాంగ్ మోదీ బ్రాండ్ ని క్రియేట్ చేశాయి. చాలా కాలం వరకు సెంట్రల్ స్కీమ్స్ ని టీఎంసీ గవర్నమెంట్ తమ సొంత స్కీమ్స్ గా ప్రచారం చేసుకుంది. కానీ ఈసారి ఆ గేమ్ కి బీజేపీ ఎండ్ కార్డ్ ఇస్తుంది. ది బీజేపీ పారాడాక్స్. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న బీజేపీ 2019లో 303 సీట్లు గెలిచిన అప్పటి స్ట్రాంగ్ బీజేపీ కాదు. ఇప్పుడు సెంటర్లో అలయన్స్ సపోర్ట్ తోనే గవర్నమెంట్ ని నడిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ పోయింది, కర్ణాటకలో కంచుకోట కూలిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ సౌత్ అండ్ నార్త్ లో కొన్ని చోట్ల విన్నింగ్ కోసం స్ట్రగుల్ అవుతుంది. 2019లో అన్స్టాపబుల్ అనుకున్న మోదీ వేవ్ ఇప్పుడు చల్లబడిపోయింది అని అందరూ అనుకుంటున్న ఈ టైంలో బెంగాల్లో, అంటే ఎక్కడైతే ఇంతవరకు బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదో అక్కడ ఇప్పుడు ఎలా గెలిచింది? బెంగాల్ ప్రజలు బీజేపీ గవర్నెన్స్ని చూసి ఓటు వేయలేదు. వాళ్ళు టీఎంసీ మిస్గవర్నెన్స్ని భరించలేకపోయారు. 15 సంవత్సరాల నుంచి అదే ఫేస్, అవే స్కామ్స్, అదే కట్ మనీ కల్చర్. ప్రజలు ఇంకా చాలు అని చేతులెత్తేశారు. బీజేపీకి అక్కడ ప్లస్ ఏంటంటే బీజేపీ ఇప్పటి వరకు అక్కడ పవర్లో లేకపోవటమే. ఎందుకంటే బీజేపీని ఇప్పటికిప్పుడు బెంగాల్ గురించి క్రిటిసైజ్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గవర్నెన్స్ ఐడెంటిటీని ఇంకా బిల్డ్ చేయలేదు. ఇది జస్ట్ ఎమోషనల్ ఇష్యూస్ అండ్ స్కామ్స్ వల్ల వచ్చిన గెలుపు. బెంగాల్ ఓటర్స్ బీజేపీకి ఇచ్చింది బ్లాంక్ చెక్ కాదు, అదొక కండిషనల్ మ్యాండేట్. మీరు బాగా చదివారు అని ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన వాడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, అందుకే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ ట్రూత్ని బీజేపీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. బీజేపీకి ఇప్పుడు బెంగాల్ సింహాసనం ఒక ముళ్ళ కిరీటం లాంటిది. పదే పదే మోదీ వేవ్ గురించి గొప్పలు చెప్పుకుంటే కుదరదు. ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలి. లేకపోతే ఈరోజు టీఎంసీ మీద ఉన్న కోపం బీజేపీ మీద మారటానికి ఎంతో టైం పట్టదు. వాట్ దిస్ మీన్స్ ఫర్ మమతా బెనర్జీ. ఈ పేరు వింటేనే ఒక పవర్ఫుల్ ఇమేజ్ గుర్తొస్తుంది. అరెస్ట్ అయ్యారు, దెబ్బలు తిన్నారు. ఒక పొలిటికల్ అటాక్ లో ఆమె కాలు కూడా విరిగింది. కాలికి కట్టుకట్టుకొని వీల్ చైర్ లోనే కూర్చొని యుద్ధం చేసింది. 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ కోటని బద్దలు కొట్టిన ఘనత ఆమెది. ఇండియన్ పాలిటిక్స్ లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. ఇండిపెండెంట్ ఇండియా ప్రొడ్యూస్ చేసిన చాలా తక్కువ మంది రిమార్కబుల్ పొలిటికల్ ఫిగర్స్ లో ఆమె కూడా ఒకరు. కానీ 15 ఇయర్స్ పవర్లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. మీరు 15 ఇయర్స్ పవర్లో ఉన్నప్పుడు మీ ఫెయిల్యూర్స్ కూడా మీ లెగసీగా మారిపోతాయి. ఆర్జీ కార్ కేసులోని కన్నీళ్లు, ఎస్ఎస్సి స్కామ్, కరెన్సీ కట్టలు, కట్ మనీ కల్చర్ ఎలిగేషన్స్, సిండికేట్ రాజ్, అరాచకాలు, ఇవన్నీ కలిసి మమత రియల్ లెగసీని కప్పేశాయి. కానీ మమత పూర్తిగా డిసపియర్ అయిపోయినట్టే అనుకుంటే అది పొరపాటే. ఆమె మళ్ళీ ఫైట్ చేస్తుంది, క్యాంపెయిన్ చేస్తుంది. కన్ఫామ్గా కమ్బ్యాక్ కోసం తన ఎనర్జీ మొత్తం యూజ్ చేస్తుంది. ఎందుకంటే మమత డిఎన్ఏలోనే ఫైట్ ఉంది. ఈ రోజు బెంగాల్ ఇచ్చిన మెసేజ్ ఒక్కటే, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత చరిష్మా ఉన్నా, అకౌంటబిలిటీ లేకపోతే ఆ పవర్ కి ఖచ్చితంగా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే అది సీఎం సీట్ అయినా సరే అది చెక్క కుర్చీతో సమానం. ఏదైనా మితిమీరితే అది వినాశనానికి దారితీస్తుంది. టీఎంసీ అరాచకాలు మితిమీరిపోయాయి. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. బెంగాల్ తన జడ్జిమెంట్ చెప్పేస్తుంది. 15 ఇయర్స్ దీదీ సామ్రాజ్యం తర్వాత బీజేపీ రెజిమ్ స్టార్ట్ అయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఎండింగ్ కాదు. ఇది బీజేపీకి ఒక పెద్ద టెస్ట్ కి బిగినింగ్. మార్పు తెస్తామని, ఆడపిల్లలకి అండగా ఉంటామని, యూత్ కి జాబ్స్ ఇస్తామని, కరప్షన్ కి అంతం పలుకుతామని ప్రామిస్ చేశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది. డెమోక్రసీ అంటే ఓటు వేసి నిద్రపోవటం కాదు, ప్రశ్నించటం. అది సాఫ్రాన్ అయినా, గ్రీన్ అయినా, వేరే ఏ పార్టీ అయినా ఓటు వేసిన వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. బీజేపీకి బెంగాల్ ఇచ్చింది బ్లాంక్ చెక్ కాదు, అది అప్పుగా ఇచ్చిన ఒక ఛాన్స్ మాత్రమే. దాన్ని సరిగ్గా వాడుకోకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే బెంగాలీ ఓటర్కి ప్రేమ ఎంత తెలుసో తిరగబట్టం కూడా అంతే తెలుసు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు బీజేపీ. వెస్ట్ బెంగాల్లో మంచిగా డెవలప్ చేయాలి అని మనం అందరం కోరుకుందాం. జై హింద్. దట్స్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి చోట మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.